SR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సిఐబి గురయ్య మాట్లాడుతూ జగ్గైపేట నియోజకవర్గ పరిధిలో 10 ప్రభుత్వ మద్యం షాపులలో లాటరీ పద్ధతిలో టెండర్స్ పిలవడం జరిగిందని ఈ నెల 9వ తేదీలోపు అప్లికేషన్ ఫీజు చెల్లించి లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని వారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-2026కు నూతన ఎక్సైజ్ పాలసీని ఖరారు చేయడం జరిగింది. ఈ పాలసీలో భాగంగా జగ్గైపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జగ్గైపేట మున్సిపాలిటీ, వత్సవాయి మండలం, జగ్గైపేట రూరల్ మండలానికి 10 షాపులు కేటాయించడం నోటిఫై చేయడం జరిగింది. ఆ 10 షాపుల్లో జగ్గైపేట మున్సిపాలిటీలో 4 షాపులు, జగ్గైపేట రూరల్ మండలం 4 షాపులు, వత్సవాయి మండలం సంబంధించి 2 షాపులు, మొత్తం 10 షాపులు నోటిఫై చేయడం జరిగింది. ఈ 10 షాపుల్లో కూడా లైసెన్స్ ఫీజు జనాభా ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది. దీనికి ఎక్కడ ఈ జగ్గైపేట సర్కిల్ పరిధిలోని ఏ షాపులకైనా కానీ 65 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజుగా ఉంటుంది. దీన్ని 6 ఇన్స్టాల్మెంట్లో కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క లైసెన్స్ తీసుకోవడానికి అప్లికేషన్ ఫీజుగా 2 లక్షల రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఈ 2 లక్షల రూపాయలు కూడా నాన్ రిఫండబుల్ ఫండ్, మళ్ళీ తిరిగి ఇవ్వరు. మీకు షాపు వచ్చినా రాకున్నా ఈ 2 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వరు. ఎవరైనా ఈ షాపులకు అప్లై చేసుకోవాలనుకుంటే, దరఖాస్తు చేసుకోవాలనుకుంటే 3 పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ పద్ధతి, రెండోది హైబ్రిడ్ పద్ధతి, మూడోది ఆఫ్లైన్ పద్ధతి అంటే మాన్యువల్ పద్ధతి. మీకు ఆన్లైన్ పద్ధతిలో ఎవరైతే దరఖాస్తుదారు ఉంటాడో అతను నేరుగా ఎక్కడైతే ఏ షాప్కి అయితే ఏదలుచుకుంటాడో ఆ షాప్ పరిధిలో ఉండే ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళి ఆ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చి అతని ఫోన్ నంబర్ ద్వారా ఆ సిస్టంలోకి ఎంటర్ అయితే అతనికి డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఉంటే దాని ద్వారా 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. అతనికి అప్పటికే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎంట్రీ పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ పద్ధతి, మొదటి పద్ధతి. రెండవ పద్ధతి హైబ్రిడ్ పద్ధతి. ఈ పద్ధతి కూడా సిమిలర్గా ఆన్లైన్ పద్ధతి లాగానే ఉంటుంది. కాకపోతే ఆ యొక్క దరఖాస్తుదారుడు తన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ తీసుకొని వస్తే ఆ యొక్క స్టేషన్లో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ అతని ఫోన్ నెంబర్ ద్వారా ఆ యొక్క సిస్టంలోకి ఎంటర్ అయిన తర్వాత అతనికి ఒక ఈ పేమెంట్ అంటే ఈ చాలాన్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని తీసుకెళ్లి సంబంధిత షెడ్యూల్డ్ బ్యాంకు, SBI కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఎనీ బ్యాంకులో కానీ అతను కడితే ఆ చాలాన్ సక్సెస్ఫుల్ చాలాన్ అనేది ఆ యొక్క స్టేషన్ యొక్క కంప్యూటర్ సిస్టంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అతనికి అతనికి కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండో పద్ధతి. మూడవ పద్ధతి ఏంటంటే మాన్యువల్ పద్ధతి. ఎవరైనా కానీ ఈ యొక్క షాపులకు అప్లై చేసుకోవాలనుకుంటే డీడీ రూపంలో తీసుకోదలుచుకుంటే షెడ్యూల్డ్ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా కానీ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో చేయాలనుకుంటే ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ అనే పేరు మీద 2 లక్షల రూపాయలకు డీడీ తీయొచ్చు. అది కూడా షెడ్యూల్ బ్యాంకులో తీయాలి. తీసి అది డీడీ తీసుకొచ్చి ఆ సంబంధించిన ఎక్సైజ్ స్టేషన్ వచ్చి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్, అదే విధంగా ఎంట్రీ పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎంట్రీ పాస్ తీసుకున్న వ్యక్తులు లాస్ట్ రోజు అంటే ఇప్పుడు మన యొక్క ఈ అప్లికేషన్ తీసుకోవడం అనేది 1వ తారీఖు 10వ నెల 2024 నుండి 9వ తారీఖు 10వ నెల సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క లైసెన్స్ ఫీజు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ లైసెన్స్ ఫీజు అప్లికేషన్లు కూడా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటలు మాత్రమే తీసుకోవాల్సి జరుగుతుంది ఈ రోజుల్లో. ఇది ఒక 10వ తారీఖు అయిపోయిన తర్వాత 11వ తారీఖు నాడు ఈ యొక్క ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో ఆ షాపులకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నటువంటి ఆడిటోరియంకి వచ్చినట్టయితే అక్కడ కలెక్టర్ గారి సమక్షంలో ఆ షాపులకు సంబంధించినటువంటి దాని విషయంలో ఓపెన్ గా లాటరీ తీయడం జరుగుతుంది. కలెక్టర్ గారి సమక్షంలో ఆ లాటరీలో ఆ షాప్ అయితే ఎవరికైతే వస్తుందో వాళ్ళు వెంటనే అదే రోజు కానీ మరుసటి రోజు కానీ ఆ యొక్క లైసెన్స్ ఫీజు 65 లక్షల్లో 1/6 అమౌంట్ అదే రోజు కట్టాల్సి ఉంటుంది. అంటే సుమారు 11 లక్షల రూపాయల దాకా అదే రోజు చాలానా కట్టాల్సి ఉంటుంది. కట్టిన తర్వాత 12వ తారీఖు నుంచి షాపుని ఓపెన్ చేసుకొని తమ యొక్క వ్యాపారాన్ని కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఈ యొక్క ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, జగ్గైపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి షాపులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.